ఒకరు చేసిన దానిని ఏదో రకంగా దాన్ని క్రెడిట్ కొట్టేయాలి, లేకపోతే దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలి. ఇలాంటి కుళ్ళు ప్రయత్నాలు, కుటిన ప్రయత్నాలు జనానికి తెలియవనుకోవడం భ్రమ. ఇవాళ సాక్షికి సంబంధించిన ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఆయన ఏదో కథనం రాసుకున్నాడు, బాగానే ఉంది, అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా రాయడం తప్పేం కాదు. కాకపోతే ఎంతసేపు ఎల్లో మీడియా అని ఆయన ఒక మీడియా మనిషి అయ్యుండి, జర్నలిస్ట్ అయ్యుండి, రాజకీయ నాయకులు అన్నారంటే ఎల్లో మీడియా అని అది అనుకోవచ్చు. ఆయన జర్నలిస్ట్ అయ్యుండి ఆంధ్రజ్యోతి వల్ల రాష్ట్రానికి నష్టమని, ఏంటది శాపం అని, ఇట్లాంటి పిచ్చి కోతలన్నీ కూసాడు దాంట్లో ఆ ఆర్టికల్లో. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఆయనకి, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా? జగన్మోహన్ రెడ్డి దాన్ని తలపెట్టాడా? శంకుస్థాపనలు పోలవరానికి ఎంతమంది శంకుస్థాపన చేశారు సీనియర్ జర్నలిస్ట్ గారు? నాకంటే మీ వయసు సుమారుగా డబుల్ కాకపోయినా 25 ఏళ్ళు పెద్దోడివి. పోలవరం ప్రాజెక్టుకి ఎంతమంది శంకుస్థాపనలు చేశారు చెప్పండి. శంకుస్థాపనలు చేసిన ప్రతోడు దాని ఇదైపోడు. దాన్ని తలపెట్టిన వాడు, దాన్ని డిజైన్ చేసిన వాడు, దానికోసం అహరహం శ్రమించిన వాడు, దాన్ని పూర్తి చేయడానికి శ్రమించిన వాడు కారణ జన్ములంటే. కొంతమంది అకారణ జన్ములు ఉంటారు. ఆ అకారణ జన్ములు ఎందుకు ఏంటో తెలీదు. వాళ్ళ వల్ల సినిమాలో ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం అన్నట్టుగా ఏమీ ఉండదు, చెడగొట్టడం తప్ప. డిస్ట్రక్టర్స్, నాట్ కన్స్ట్రక్టర్స్. అలాంటి వాళ్ళు పక్కన చేరి మీరు దరిద్రపు గొట్టు రాతలు అంత దిగజారాల్సిన అవసరం లేదు. కొద్ది గొప్ప ఉంటాయి. మీడియా అనేది కొంచెం అటు ఇటుగా ఉంది ప్రపంచవ్యాప్తంగా, అదొక ఫినామినా అయిపోయింది. ఇప్పుడు మీడియా ఏదో ఒక స్టాండ్స్లో వెళ్తున్నాయి. అది భావజాలాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ మరీ పూర్తిగా అంత దిగజారాల్సిన అవసరం లేదు. ఈ వయసులో ఇప్పటికే పండిపోయి ఉన్నావు, జైలుకి వెళ్ళి వచ్చావు, వద్దు, మార్చుకోండి. ఇంతకంటే మీ గురించి మాట్లాడడం గౌరవం కొద్దిగా ఉంది, ఎక్కడో ఏదో మూల వదిలేద్దాం, దాన్ని మిమ్మల్ని వదిలేస్తాను. కానీ కాకపోతే విశాఖపట్నానికి అత్యంత తలమానికలు లాంటివి కొన్ని ఉన్నాయి. నేవల్ బేస్ ఎవరు కనిపెట్టారు, ఎవరు శంకుస్థాపన చేశారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆశ్చర్యపోకండి, త్వరలో అది నిజంగా అవుతుంది. ఏదో ఒక రోజు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ గ్యాంగ్స్ ఉంటాయి కదా, కొన్ని గ్యాంగ్స్ అలాగేస్తారు. మా జగన్ అన్నే శంకుస్థాపన చేశాడు నేవల్ బేస్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న విశాఖ పోర్ట్ కానీ, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా జగన్ అన్నే శంకుస్థాపన చేశాడని కూడా వేస్తారు త్వరలో. అదే పెద్ద ఎంతో దూరంలో లేదు, ఎందుకంటే ఇప్పటికి పరాకాష్ఠకు చేరింది. వాళ్ళ ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది. అది మరి జగన్కి మంచి చేద్దామని చేస్తున్నారా లేకపోతే చెడు చేద్దామని చేస్తున్నారో తెలియదు, కానీ సైకో ఫ్యాన్స్ లాగా తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని గమనిస్తున్నాడా లేదా ఆయన కూడా ఆ భ్రమంలోనే బతికేస్తున్నాడా? హ్యాపీగా ఉందా? ఆహా, నేను పలానా స్టీల్ ప్లాంట్ నేనే శంకుస్థాపన చేశానని మా వాళ్ళు అన్నారు కాబట్టి నిజమేనేమో అని కలలో ఊహించుకుంటున్నాడా? ఇదేం సైకో ఫ్యాన్స్? చివరికి ఇది ఏ స్థాయికి వెళ్తారంటే సముద్రం కూడా, ఎక్కడో ఉన్న సముద్రాన్ని తవ్వి తీసుకొచ్చాడు ఇక్కడ దాకా కూడా వేస్తారు రేపు పొద్దున. ఆర్కే బీచ్ను కూడా యాక్చువల్గా జగన్ అనే దాన్ని కనిపెట్టాడు, కాకపోతే ఎవడో వచ్చి పేరు పెట్టుకున్నాడు, ఆర్కే బీచ్ అని పేరు పెట్టుకున్నారని కూడా వేస్తారు. ఎందుకు ఇదంతా ఇంత ఎకసెక్కాలు ఆడాల్సి వస్తుందంటే వాళ్ళ మీద భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ భోగాపురం అనే ఎయిర్పోర్ట్ అనే దాన్ని మా జగనన్న శంకుస్థాపన చేస్తే ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తూ
చంద్రబాబు దాన్ని క్రెడిట్ కొట్టేస్తున్నాడు అనేది ఇప్పుడు వాళ్ళ పెడబొబ్బలు, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ సైకో ఫ్యాన్స్, వీళ్ళ పెడబొబ్బలు. నేను అందుకనే ముందే చెప్పాను, శంకుస్థాపనలు ఎన్నిసార్లైనా చేశారు. చాలా వాడికి కియాకి శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుందా? శ్రీ సిటీలో చాలా ప్లాంట్స్కి శంకుస్థాపన చేశాడు, గుర్తుందా? అది జగన్మోహన్ రెడ్డి కాదు, చెప్పా కదా, పోలవరం ఎప్పుడో అంజయ్య గారు ప్రారంభించిన దగ్గర నుంచి చాలామంది శంకుస్థాపనలు చేశారు. ఆల్మోస్ట్ ప్రతి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశాడు అక్కడ. కాబట్టి శంకుస్థాపన అనేది కాదు, తలపెట్టింది ఎవరు అనేది. భోగాపురం అనే దాన్ని 2015 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ చూసి ఇది ఓకే అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలి అని తలపెట్టింది 2015 ఫిబ్రవరిలో. 2014 జూన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన సుమారుగా 7-8 నెలలు, ఫిబ్రవరి అంటే 10 నెలలు వేసుకోవచ్చు, అంతేలేదు, 8-9 నెలలకి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి, వైజాగ్ అనేది భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కాబోతోంది, సౌత్లోనే ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కాబోతోంది, కాబట్టి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమని ఫిబ్రవరి 2015లోనే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి భూములు సర్వే చేసి ఎన్ని ఎకరాలు అవసరం అవుతుంది, ఎంత భూమి అవసరం అవుతుంది, వీలైనంత వరకు కొంత ఎక్కువ భూమిని ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే విస్తరణకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అది. అప్పుడున్న కొంతమంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే కూడా ఏంటో తెలియదులే, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనే దానికి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. శంషాబాద్లో ఎయిర్పోర్టు తలపెట్టినప్పుడు 5,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు సేకరిస్తుంటే, ఏంటి 5,000 ఎకరాలా, ఏం చేస్తారు అని నోరెళ్ళబెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 5,000 ఎకరాలు అక్కడ ల్యాండ్ దొరకచేస్తున్నారు. సో భోగాపురం దగ్గర ఎలాగైతే అమరావతిలో భూ సమీకరణ చేశారో అలాగ చేసి రైతులకు కూడా ఆ ఫలాలు అందేలాగా చేద్దామని 16,000 ఎకరాలు సుమారుగా తలపెట్టిన ప్రభుత్వం అది. అప్పుడు ఈ కుక్కమూతి పిందులు ఎంతగా అడ్డుపడాలో అంతగా అడ్డుపడే ప్రయత్నం చేశాయి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి, రైతులతో ధర్నాలు చేయించే ప్రయత్నం చేశాయి, ఉద్యమాలు చేయించాయి, కోర్టులో కేసులు వేయించాయి. ఈ కుక్కమూతి పిందులు ఇప్పుడు ఊదర కొట్టేసుకుంటున్నారు. అంత చేసి అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదని ఊరు వాడ తిరిగి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ భోగాపురం ఎందుకు, చంద్రబాబు నాయుడు కమిషన్ల కోసమో లేకపోతే అక్రమ సంపాదన కోసమో ఇక్కడ చేస్తున్నాడని చెప్పి మాట్లాడి కోర్టులో కేసులు వేయించి ముఖ్యమంత్రి అయిన తర్వాత 19లో ముఖ్యమంత్రి అయ్యి 23 దాకా ఏ పని ముందుకు తేలకుండా అట్లా అప్పటి వరకు ఆయన పనులను ఆపేసి ఎక్కడికక్కడ 23లో తగుదురమ్మా అని వెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఆల్రెడీ అప్పటికే టెండర్ అయి ఉంది, అది ఆల్రెడీ అప్పటికే టెండర్ అయి ఉన్న వర్క్ అది. 2023 మే 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఏమంటే ఇక్కడ నేను ఒక మాట అడుగుతాను, 2023 మే 3వ తేదీన శంకుస్థాపన చేశాడు, 2024 ఏప్రిల్లో దిగిపోయాడు. అంటే సంవత్సరం లేదా సంవత్సరం అనుకుందాం పోయి. ఈ సంవత్సరంలో 6 నెలలే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 6 నెలలు ఆపద్ధర్మమే కదా, ఎలక్షన్లు వచ్చేసి ఇంకేం పని లేదు. ఈ 6 నెలల్లోనే ఆయన ఏమి ఓడబడిచాడండి ఎయిర్పోర్ట్ కోసం అనుకుందాం. ఏమైనా జరుగుంటే ఈ ఏడాదిన్నరలోనేగా జరగాలి. అంటే ఈ ఏడాదిన్నరలో కూడా అయిపోద్దా భూ సమీకరణ, లేకపోతే మిగతా యాక్టివిటీస్ అన్ని పూర్తి చేసుకుంటుందా? అంటే 2015 నుంచి 2019 వరకు చాలా వరకు వర్క్ జరిగింది కాబట్టి, భూములు సేకరించి పెట్టుకున్నారు కాబట్టి, అప్పటికే డిజైన్స్ అయినాయి కాబట్టి, అప్పటికే వర్క్స్ అయినాయి కాబట్టి, అక్కడికే టెండర్లు అయిపోయినాయి కాబట్టి, అంతా రెడీగా ఉన్న నేపథ్యంలో ఈయన వచ్చి ముఖ్యమంత్రిగా వచ్చి ఎడగొట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వస్తూనే రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా చేసుకుని చంద్రబాబు నాయుడు దాని పట్టాల మీద స్పీడ్గా పరిగెట్టించబట్టి రేపొద్దున ఫ్లైట్ దిగుతోంది భోగాపురం ఎయిర్పోర్ట్లో.
రేపు ఫ్లైట్ అక్కడ ట్రయల్ బేస్లో ఒక ఫ్లైట్ దిగుతోంది. అక్కడ రన్వే స్ట్రిప్ రెడీ చేశారు. ఆ తర్వాత ఒక 3-4 నెలల్లో కంప్లీట్గా ఫుల్ రేంజ్లో దాన్ని వర్క్లోకి తీసుకొస్తారు. దానికి అరే అసలు ఊదర కొట్టేస్తున్నారు. జగనన్న శంకుస్థాపన చేస్తే ఏంది శంకుస్థాపన చేసింది? శంకుస్థాపన చేసిన ప్రతివాడు చరిత్రకారుడు అయిపోడు. అలా అయిపోయే వాళ్ళైతే చాలామంది చరిత్రకారులు అయిపోయేవాళ్ళు ఈ పాటికి. సో ఇప్పుడు ఏంటయ్యా వచ్చిన బాధ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులు తెచ్చుకోవడంలో దేశంలోనే నంబర్ 1 అని నిన్న ఒక నివేదిక వచ్చింది. ఫోర్బ్స్ అంతర్జాతీయ పేరెన్నికన్న ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఆర్టికల్ వచ్చింది, ఇవాళ పత్రికల్లో ఆర్టికల్ వచ్చింది. అది చూసిన దగ్గర నుంచి పైకెక్కినాయి. నేను తోచట్లా, చెమట్లు పడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదు, ఒకరికి పేరు రావడం ఇష్టం ఉండదు. ఏదో గడ్డివాన్ దగ్గర టైప్ అన్నమాట. మనం చేయం, ఇంకొకటి చేయనీయం, మనం ఏదో సామెత చెప్తారు కదా అట్లా. సో పరిస్థితి ఏంటంటే, రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. రెండో స్థానంలో ఒరిస్సా ఉంది 13%. అంటే గ్యాప్ చూడండి, ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి గ్యాపే సుమారుగా 12% ఉంది. అంత అడ్వాన్స్గా ఆంధ్రప్రదేశ్ ఉంటే మరి మనకి ఎక్కడ నిద్ర పట్టుద్ది? మనకి చెమటలు పడుతూ ఉంటాయి కదా, మనశ్శాంతి ఉండదు. దానికి తోడు రేపు ఫ్లైట్ దిగుతుంది, ట్రయల్ రన్ చేస్తున్నారు భోగాపురంలో. ఎలాగ దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఎలాగ దీన్ని ప్రజల్లో నెగిటివ్ క్యాంపెయిన్ చేయాలి, అందుకని ఇది ఎంచుకున్నారు. ఇంక ఇలాంటివి ఎన్ని చూడాలో. అయితే ఈ భోగాపురం అనే దాని యొక్క హిస్టరీ ఏంటి, ఏం జరిగింది, ఈ గుంటనక్కలు ఎందుకు ఇలా బయలుదేరాయి, సైకో ఫ్యాన్స్ ఎందుకు ఇలా తయారు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడు, అదే భ్రమంలో ఉంటే ఆ కాస్త బట్టలు కూడా చింపేస్తారు వీళ్ళు. మరి ఎందుకు ఆయన గ్రహించట్లేదు? లేకపోతే అదే చెప్పే కదా, ఆయనకు అదే నచ్చుతోందా ఏంటి అనేది, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతోంది, ఎలా జరిగింది అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, అండ్ లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ గారు, అండ్ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా తిరుపతిరావు గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం వెంకటకృష్ణ గారు. తిరుపతిరావు గారు, మనందరికంటే ముందే విశాఖపట్నంలో సముద్రం పుట్టి ఉంటుంది, మనందరికంటే ముందే ఆర్కే బీచ్ పుట్టి ఉంటుంది. అంటే మీకు ఊహదలిసిన నాటికి నేవల్ బేస్ తయారవుతూ ఉంటుంది, మీకు ఊహదలిసిన తర్వాతే స్టీల్ ప్లాంట్ ఏర్పాటై ఉంటుంది. వీటిలో ఎక్కడే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారంటగా, చూశారు ఎప్పుడైనా? అంటే మీరు మీ ప్రస్తావన నాకు ఊహ తెలిసింటాం కదా, బహుశా అంతకు ముందు మరి అనేసి అంటే నేనే చూస్తాను కాబట్టి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేసి అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను హై స్కూల్ స్టడీస్ లో ఉండగానే వచ్చింది. కానీ నేవల్ బేస్ అనేది మా తాతల టైం నుండి ఉంది. అక్కడ బ్రిటిష్ టైం నుండి ఉన్నటువంటిది నేవల్ బేస్ అయితేనేమి ఇతరత్ర. ఒకటి మాత్రం వాస్తవం, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నది, సరే మీ ఇంట్రోలో ఈ అన్ని యాంగిల్స్ టచ్ చేశారు కాబట్టి వాళ్ళకి నేను ఒక సజీవ సాక్ష్యాన్ని ముందు చూపించి, మీ ప్రస్తావనలో రానిది బహుశా మీ దృష్టిలోనైతే ఉంటుంది, చూపించి తర్వాత నేను మాట్లాడతాను. చూపించండి, వాళ్ళు చూపించండి. ఏదైతే అంటే నాకు విజువల్ లేదు, బట్ నేను చెప్తాను. ఓకే. ఏదైతే నేషనల్ హైవే విశాఖపట్నం నుండి అంటే ఆనందపురం జంక్షన్ దగ్గర నుండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నర్సన్నపేట వరకు 6 lanes గా విస్తరించబడింది. ఇది మీకు తెలుసు, గోల్డెన్ క్వార్టర్ ప్రాజెక్ట్ లో గతంలో వాజ్పేయి గారి టైంలోనే 4 lanes అయిపోయింది.
సిక్స్ లైన్స్ గా విస్తరణ జరిగింది ఎప్పుడు అనేసి అంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 లైన్స్ ప్రారంభమయ్యాయి. మీకు అందరికీ గుర్తుంది 14-15లోనే ఇది మొదటి గోల్డెన్ క్వార్టర్ ప్రాజెక్ట్ లోనే మొదట తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మొదటగానే చేశారు. మీరు ఇందాక చెప్పినటువంటి ఫిబ్రవరి 15లో ఆ రోజు మేము కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేసినటువంటి అంశము, దానికి సంబంధించినటువంటి ముందుకెళ్ళినటువంటి అంశాలకి ఒక సజీవ సాక్ష్యం ఏంటంటే ఇదే హైవే మీద ఈ 6 లైన్స్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ కి సంబంధించి దాన్ని ఏమంటారు కదా యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి ఉన్నదండి. చూడమనండి వాళ్ళకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజుకి ప్రతిపక్ష నేత తప్పిస్తే అది ఇవాళ కట్టింది కాదు. ఆ రోడ్డు వైడనింగ్ లో 2015లో కట్టినటువంటిది. కరెక్ట్ గా 10 సంవత్సరాలు అయింది. ఎందుకు కట్టారు? నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చాలా ముందు చూపుతోని అక్కడ అవసరమా లేదా అనేది చూసుకొని ఎయిర్పోర్ట్ వస్తుంది మళ్ళీ తర్వాత కట్టాలనేసి అంటే అవ్వదు అని చెప్పేసి 6 లైన్స్, అది కూడా 6 లైన్స్ బ్రిడ్జ్ చేశారు అక్కడ. ఇప్పటికీ ఉంది. చాలా మందికి మా ప్రాంత వాసులకు కూడా ఆ బ్రిడ్జ్ అక్కడ ఎందుకు వేశారనేది తెలియదు. ఎందుకంటే అప్పటికి ఎయిర్పోర్ట్ హడావుడు లేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నుండి ఎయిర్పోర్ట్ హడావుడి స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ రేపు ఫస్ట్ ఫ్లైట్ రాబోతుంది. రేపు ఆ అనుసంధాన రోడ్డు కూడా దాని వరకు పూర్తి అయిపోయింది. ఇప్పుడు హైవే నుండి వెళ్తుంటే కూడా అనుసంధానించబడినటువంటి రోడ్డు యాక్సెస్ రోడ్డు కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి సమయంలో బహుశా వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళకి. ఇవాళ పోస్టులు పెట్టారనో లేకపోతే ఏం కాదు, అసలు అక్కడ ఆ బ్రిడ్జ్ ఉంది అది ఎందుకు ఉందనే అటువంటి జ్ఞానం వాళ్ళకి ఎవరికి అదండి. సింపుల్ ఒకవేళ తెలిస్తే 2019 మేలో ముఖ్యమంత్రి అయిన వాడు 2023 మే దాకా ఎందుకు ఊరుకున్నాడు శంకుస్థాపన చేయకుండా? సింపుల్ లాజిక్ కదా. పోనీ శంకుస్థాపన చేసి మీరు అన్నట్టుగా ఆ సంవత్సరం ఉన్నాడు, ఆ సంవత్సరంలో బాగా కట్టేశాడు అనుకుందాం. మరి కట్టేసినట్లయితే అక్కడ జరిగిన పనులు చూస్తే ఏదైతే మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అయిన తర్వాత నిజంగా రామ్మోహన్ నాయుడు గారికి 50% కాన్సన్ట్రేషన్ దీని మీదే ఉంది. దేశమంతా ఒక ఎత్తు అయితే ఎందుకనేసి అంటే భోగాపురము తనకి సంబంధించినటువంటి ప్రాంతము, తన ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కావాలి. ఇంత పెద్ద రాష్ట్రంలోనే పెద్ద నగరం అయినటువంటి విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ లేదు. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ అది నేవీకి సంబంధించినటువంటిది అనుకుంటున్నట్టుగా. కాబట్టి కావాలని ఎంత 50% ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి మీకు చెప్తానండి. మొన్న సంబంధించి ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించి వాళ్ళ తప్పిదం, అది ఇండిగో ఎయిర్లైన్స్ తప్పిదం. అటువంటి క్రైసిస్ లో కూడా 2 పర్యాయాలు ఆయన ఆ ప్రాంతంలో పర్యటించాడు. నిజంగా చెప్పాలంటే ఢిల్లీ నుండి ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత ఆయన డైరెక్ట్ శ్రీకాకుళం రావట్లా, ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ టచ్ చేసుకొని దాన్ని చూసుకొని వస్తూ, అంటే అంత ప్రాధాన్యత ఇచ్చి మేము చేస్తుంటే శంకుస్థాపన మీరు అన్నారు కదా, పోలవరంకి టంగుటూరి అంజయ్ గారు వేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకాలు ఎన్నిసార్లు చూసాం. ఎందుకంటే ఆ యాత్రలు పలు సందర్భాల్లో మేము వెళ్ళేటప్పుడు అదే కనబడేది అక్కడ. కానీ అది ఎప్పుడు ప్రారంభమైంది అనేసి అంటే రాష్ట్ర విభజన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన ఇవన్నీ ఎలా ఉంటాయనేసి అంటే నా మీడియా నా ఇష్టం, నా సోషల్ మీడియా నా ఇష్టం అన్న దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఒకటి రాసేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సజీవమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను వెంకటకృష్ణ గారు, వాళ్ళు చేసింది ఏదైనా ఉందనేసి అంటే ఋషికొండ విధ్వంసము అది మాత్రం చేశారు. ఒక 750 కోట్లు అక్కడ తగలెట్టి ఇవాళ దాన్ని ఏం చేయాలో మా ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితిలో కట్టినటువంటి వాళ్ళ రాజభవనాలు ఆ అంతఃపుర శ్రేణులు అవన్నీ నివాసాలకు సంబంధించినటువంటి కట్టుకున్నటువంటిది అది మాత్రం చెడగొట్టడానికి పనికి. పట్టాభి గారు ఒకసారి ఈ ఊసరవెల్లి తరహా రాజకీయాలు ఎలా ఉంటాయి అనే దానికి వీళ్ళు ఏంటంటే మా జగనన్నే శంకుస్థాపన చేశాడు, మేమే దాన్ని అంతా ఇది చేసామని చెప్పే క్యాంపెయిన్లో ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళు శంకుస్థాపన చేసింది 2023 మే 3వ తేదీని, మళ్ళీ టైం చెప్తున్నాను. 6 నెలలు చేసినాక 6 నెలలు ఆయన సీరియస్ సీఎంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చేది కాబట్టి ఎవరు చేయడానికి ఏమి ఉండదు. అయితే మీ హయాంలో 2015 ఫిబ్రవరిలో మొదటి దీనికి సంబంధించి
భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కార్యకలాపాలు మీరు ఎప్పుడైతే ప్రారంభించారో ఆ తర్వాత అడుగడుగునా దాన్ని అడ్డుకోవడానికి జగన్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు, జనంతో ఏం చెప్పాడు అనేవి చిన్న చిన్న బిట్లు ఉన్నాయి. ఒకసారి అప్పుడే మాట్లాడాడు, తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఏం మాట్లాడాడు అనేది ఒకసారి అవి చూద్దామండి. చూసినాక డిబేట్లోకి వెళ్దాం. 2 బైట్లు. రెడ్ హ్యాండెడ్ గా చెప్పండి సార్. అదే రెడ్ హ్యాండెడ్ గా ఎలా దొరికిపోయారు వాళ్ళు, ఇప్పుడేమో మేమే చేసామంతా అని చెప్పుకుంటున్నారు. అవునండి, వికే గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి బీసెట్ బాబ్జీ గారికి, పూర్తి తిరుపతిరావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. నమస్కారం. సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్లు గాని పొద్దున్న నుంచి వారు చేస్తున్నటువంటి హడావుడి గాని చూసిన తర్వాత ఇప్పుడు మీరు ప్లే చేసి వినిపించినటువంటి ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఇవాళ ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా, ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది జగన్మోహన్. నాకు అంతకంటే వేరే పేరు తెలియలేదండి, అందుకే అది పెట్టాను. అదే కరెక్టే, ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగా గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు అతను మాట్లాడుతున్న దానికి ఎన్ని రంగులు మార్చి రకరకాలుగా ప్రజల్ని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ ట్వీట్, భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపన నుంచి అనుమతులు నిర్మాణం వరకు అన్ని వైఎస్ జగన్ గారి హయాంలోనే జరిగాయి. కానీ ఇప్పుడు క్రెడిట్ కోసం చంద్రబాబు నాయుడు గారు వెంపర్లాడుతా ఉన్నారు. క్రెడిట్ చోరీ. కొద్దిగా సిగ్గుండాలి కదండి. ఇప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ వీడియోస్ అన్ని ప్లే చేసి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒకసారి వినిపించినందుకు మీకు, ఏబిఎన్ టీం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దాన్ని బట్టి ప్రజలు కూడా అర్థమవుతుంది ఇతగాడు ఏం మాట్లాడాడు గతం. ఒకసారి వాస్తవాల్లో చూస్తే వికే గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క ఆలోచన మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన దాన్ని బయటపెట్టడం, 2014 డిసెంబర్ జనవరి మాసంలో ఆయన 2015 జనవరి ఆ టైంలో ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అఫీషియల్ గా అనౌన్స్ చేయటం, ఈ రకంగా ఉత్తరాంధ్ర జిల్లాలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పూనుకుంటున్నాం, మేము దాన్ని అభివృద్ధి చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది కొంత అక్కడ స్పేస్ లిమిటేషన్స్ కానీ నేవీ బేస్ గా కూడా ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ వీటన్నిటికీ మనం ఒక కొత్త ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ స్థాయిలో మనం నిర్మించుకుందామని ఆయన ఆ రోజున ప్రకటించడం, ఇవన్నీ కూడా రికార్డెడ్ ఫ్యాక్ట్స్. ఇంకా మనం ఇండెప్త్ ఫ్యాక్ట్స్ లోకి ఒకసారి వెళ్తే వికే గారు, అనేక జీవోలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఏ రకంగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పుడు చెప్తే అన్ని వాళ్ళే చేశారంట, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదంట. మరి ఏమీ లేకపోతే జీవో నెంబర్ 63, ఈ వైసీపీ పేటిఎం డాక్టర్ అందరూ ధైర్యం ఉంటే జీవోలు బయట తీసి పెట్టమనండి. జీవో నెంబర్ 63 డేటెడ్ 25/2015 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక ఎస్పీవీని ఫామ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టూ మే 20, 2015 జీవో నెంబర్ 63. ఆ తర్వాత జీవో నెంబర్ 23 వెంకటేశ్వర్లు గారు అనే ఒక కేంద్ర సర్వీసుల వ్యక్తిని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ విడుదల చేసినటువంటి జీవో. అదేవిధంగా జీవో నెంబర్ 20, ఈ జీవో నెంబర్ 20 ద్వారా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీ లిమిటెడ్ కి రకరకాలుగా నిధులు సమీకరించినటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి విడుదల చేసినటువంటి మరొక జీవో. అదేవిధంగా జీవో నెంబర్ 106 ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే 21/7/2017 ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్న సందర్భంలో హయ్యర్ కాంపెన్సేషన్ ఇవ్వండి, రైతులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా అత్యధిక కాంపెన్సేషన్ ఇస్తూ విడుదల చేసినటువంటి జీవో. జీవో నెంబర్ 39 మార్చి 2017లో ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళటానికి. జీవో నెంబర్ 76 జూన్ 2017 రైతులతో ఈ ల్యాండ్ రేట్స్ నెగోషియేట్ చేయడానికి ఒక నెగోషియేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అన్ని అనుమతులు మా ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని చెప్తా ఉన్నారు కదా వికే గారు. ఇదిగోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్
డేట్ కూడా అండర్లైన్ చేశారు, August 14th, 2017. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్ భోగాపురం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి లేఖ. అంటే ఆగస్టు 2017 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు. ఇవాళ అశోక్ ఆ సీటు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అశోక్ గజపతి రాజు గారి యొక్క కృషిని నిజంగా మనం ఎంతో అభినందించాలి. వికే గారు, చంద్రబాబు నాయుడు గారు చూపించిన చొరవ ఒక పక్కన అయితే, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా, పౌర విమానయాన శాఖ మంత్రిగా, ఆ ఉత్తరాంధ్ర ప్రాంత ముద్దుబిడ్డగా అశోక్ గజపతి రాజు గారు చాలా కృషి చేసి ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఒక ఎంఆర్ఓ ఫెసిలిటీ, మెటీరియల్ రిపేర్ అండ్ ఓవర్ హాల్ ఫెసిలిటీని, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్, వరల్డ్స్ లార్జెస్ట్ ఎంఆర్ఓ, ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఎంఆర్ఓ ఫెసిలిటీని భోగాపురం ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చినటువంటి ఘనత అశోక్ గజపతి రాజు గారికి దక్కుతుంది. అక్కడ ఒక ఏరో సిటీ అందుకే కదా అంత ల్యాండ్ తీసుకున్నది, సమీకరించింది. 2703 ఎకరాలు అంత ల్యాండ్ సమీకరించింది కూడా వరల్డ్స్ లార్జెస్ట్ ఎంఆర్ఓ. అంటే ఎంఆర్ఓ అంటే ఏంటి? ఇవాళ విమానాలకి రిపేర్, ఓవర్ హాల్, మెయింటెనెన్స్ చేసే ఫెసిలిటీస్ మన భారతదేశంలో కూడా ఉన్నాయి. పార్కింగ్, విమానాల సంఖ్య పెరుగుతా ఉంది. కాబట్టి ఇది అక్కడ ఏర్పాటు చేసినట్లయితే చాలా రకాలుగా అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి అశోక్ గజపతి రాజు గారికి ఇవాళ క్రెడిట్, దాన్ని తీసుకొచ్చినటువంటి క్రెడిట్. అంతేకాకుండా వికే గారు, ఇవాళ పార్లమెంట్ లో ఆ రోజున పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహరావు, ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే 19th December 2022 ఆయన ఒక ప్రశ్న వేశారు. కెన్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బి ప్లీజ్డ్ టు స్టేట్ the dates on which site clearance and in principle clearance were given for the construction of Greenfield Airport at Bhogapuram. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇచ్చింది, ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ ఎప్పుడు ఇచ్చింది, సైట్ క్లియరెన్స్ ఎప్పుడు ఇచ్చింది అని ఆయన ఒక ప్రశ్న అడిగితే, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్ సైట్ క్లియరెన్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ January 2016 for development of Bhogapuram Greenfield Airport. Subsequently, in principle approval for the project was given by Government of India in October 2016. ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు క్లియరెన్స్ ఇచ్చింది, సైట్ క్లియరెన్స్ ఇచ్చింది January 2016, నారా చంద్రబాబు నాయుడు గారు, అశోక్ గజపతి రాజు గారి యొక్క కృషి వల్ల. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ ప్రాజెక్ట్ కి ఇచ్చింది October 2016, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మేము, సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మేము, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చింది మేము, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి అనేక జీవోలు విడుదల చేసింది మేము, హయ్యర్ కాంపెన్సేషన్ ఇస్తూ జీవోలు విడుదల చేసింది మేము, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీ ఒక ఎస్పీవిని ఫామ్ చేసింది మేము, దానికి అధికారులు నియమించింది మేము. చేసిందంతా మేమైతే ఇతను ఎవరైనా మాట్లాడటానికి? ఈయన గారు ఏం చేశాడు, రాగానే మొత్తం ప్రాజెక్ట్ ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. 500 ఎకరాల భూమిని వెనక్కి లాక్కోలేదో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆ రోజున 2700 ఎకరాలలో మేము భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుడితే, రాగానే 500 ఎకరాలు జిఎంఆర్ దగ్గర నుంచి బలవంతాన్ని వెనక్కి లాక్కుని, ఎంఆర్ఓ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అదొద్దు ఇదొద్దు, ఈ 500 ఎకరాలు నేను వెనక్కి తీసుకుని నేను వ్యాపారం చేసుకుంటానని చెప్పి 500 ఎకరాలు బలవంతంగా వెనక్కి లాక్కున్నాడా లేదా? వాళ్ళు నెత్తినోడు బాదుకున్నారు. సార్, ఈ 500 ఎకరాలు మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ ఫెసిలిటీ సార్ చాలా అవసరం సార్, మీరు అది అలా ఆ రకంగా ప్రాజెక్ట్ ని చెడగొట్టదు సార్ అంటే వినకుండా బలవంతంగా ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి, నాశనం చేసి, ఇవాళ అక్కడ ప్రజల దగ్గర నుంచి చీత్కారాలు ఎదురయ్యేసరికి, ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేసరికి, వాళ్ళ ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఒక డ్రామా ఆడి February 2019లోని అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు అన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చిన తర్వాత శంకుస్థాపన చేశారు. సార్, ఇవాళ అన్ని మేము చేసి దాన్ని పట్టాలెక్కిస్తే, ఈ ప్రాజెక్ట్ ని డీరైల్ చేసి, దాన్ని ధ్వంసం చేసి, మళ్ళీ ఎన్నికలకు ముందు ఒక దొంగనాటకు వాడటానికి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేసి, ఇవాళ సిగ్గు లేకుండా ట్వీట్లు పెడతారా సార్? పట్టాభి గారు, ఈ రకమైన సంస్కృతిని, లేకపోతే ఓకే నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఒక ప్రాజెక్టుకి బాబుజీ గారు శంకుస్థాపనలు చాలా మంది చేస్తూ ఉంటారు, చాలా మంది ముఖ్యమంత్రులు అయిన తర్వాత శంకుస్థాపన చేస్తూ ఉంటారు. ఉదాహరణకు పోలవరం, ఆ పోలవరానికి శంకుస్థాపన చేసిన రాళ్ళని అయితే పక్క పునాది అయిపోద్ది.
అన్ని శంకుస్థాపన అయినాయి. కాబట్టి శంకుస్థాపన ఎవరు చేశారనేది కాదు, దాన్ని తలపెట్టింది ఎవరు, దాన్ని అసలు ఆలోచన చేసింది ఎవరు, పూర్తి చేసింది ఎవరు, ఇది కదా ముఖ్యం. ఇవాళ ఎందుకు ఈ రకమైన దీనికి దిగజారుతున్నారు వీళ్ళు అనేది ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా అక్కడ ఆయన ఎలా అడ్డుపడ్డాడో, ఎలా దాని మీద ఉద్యమాలు చేయించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడో, మీ ప్రాంతమే కదా. అసలు ఉత్తరాంధ్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసిందే ఆయన. అలాంటిది ఇవాళ ఏ మొహం పెట్టుకునండి ఇలా చేస్తున్నారు? అవును, వికే గారు, ముందుగా మీకు సోదరుడు తిరుపతిరావు గారికి, తురగా శ్రీరామ్ గారికి, పెద్దలు పట్టాభి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ డిబేట్ లో కీలకమైన అంశాలన్నీ మీరు ముందు చెప్పారు. తిరుపతిరావు గారు కొన్ని చెప్పారు, పట్టాభి గారు చెప్పారు. కానీ ఇందులో మీరు ట్రేస్ అవుట్ చేయలేనటువంటి అంశాలు 2-3 కీలకమైన ఉన్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ ప్రారంభమైంది. ఇక్కడ కలెక్టర్ గా అమ్మమ్మ నాయక్ గారు ఉన్నప్పుడు, ఆర్డీఓ గారు శ్రీనివాసమూర్తి గారు ఉన్నప్పుడు జరిగింది. ఇది చాలా పెద్దది. ఇక్కడే మనకి తహసీల్దార్ గా, భోగాపురం తహసీల్దార్ గా లక్ష్మారెడ్డి అని ఒక ఆయన, ఈయన ముగ్గురు అద్భుతమైనటువంటి కృషి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కింద స్థాయిలోకి తీసుకొని వెళ్తే అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి అంటే, ప్రజల్ని వ్యతిరేకించమని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడితే ఒక్క లోక్సత్తా పార్టీ నుంచి మేము మాత్రమే భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇవ్వండి, మీకేం కావాలో కోరుకోండి, మీకు ఏ రకమైన ప్యాకేజ్ కావాలో కోరుకోండి, మీకు ఏమైతే సాటిస్ఫై అవుతారో చెప్పండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైన నేత, స్థానికంగా ఒక ప్రజాప్రతినిధి, ఆయన బోల్డెన్ కేసులు వేశాడు గవర్నమెంట్ మీద. కేసులన్నీ పెండింగ్ లో ఉండిపోయి దాదాపుగా 500 నుంచి 600 ఎకరాలకి. ఆయన వైఫ్ ఎంపీపీ కూడా చేశారు అక్కడ, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక కీలకమైన వ్యక్తి. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా 19కి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, మనకు అధికారం వస్తే తిరిగి భూములు మీకు ఇప్పించేస్తాం, ఎందుకు ఇంత భూములు తీసుకున్నారు, 950 సరిపోద్ది, 1000 సరిపోద్ది, 800 ఎకరాలు బొంబాయిలో ఉన్న ఎయిర్పోర్ట్ వద్దన్నాడు, తిరిగి భూములు ఇచ్చేస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది. కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళా ఆయన ఏం చేశాడు, మళ్ళా ఎవరైతే ఆయన పార్టీ నుంచి కేసులు వేశారో, ఆ పార్టీ నుంచి కేసులు వేసిన వ్యక్తిని స్పెషల్ ఫ్లైట్లు ఇచ్చి స్థానికంగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, అలాగే విజయసాయి రెడ్డి, వీళ్ళందరినీ పట్టుకొని ఆయన్ని తీసుకొని వెళ్ళి ఆయన మళ్ళీ బేరం ఆడడం మొదలుపెట్టి ఎలాగైనా సరే ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేయమని చెప్పి ప్రెజర్ చేశాడు. ఆయన ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ ఇచ్చాడో అతను ఈరోజు జనసేనలో ఉన్నాడు. ఎందుకు ఇదంతా జరిగింది? మరి ఇంత జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇన్ని మాటలు మార్చాల్సి వచ్చింది? కాబట్టి ప్రజలు ఈ రోజు క్లియర్ గా, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, చంద్రబాబు నాయుడికి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చకుండా పెద్దలు పట్టాభి గారు చెప్పారు, నేను చెప్తా అనుకున్నాను. అశోక్ గజపతిరాజు గారు సెంట్రలైజేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి, తనకున్నటువంటి ఆలోచన మేరకు 2700 ఎకరాలు పైచిలకు భూసేకరణ జరిగితే, జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన 500 ఎకరాలు అసలు సేకరణ జరిగిన దాన్ని పక్కన పెట్టారు. అంతేకాదు డీనోటిఫై చేయలేదు. డీనోటిఫై జరగకపోయేటప్పటికి చాలా మంది పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోలేకపోయారు, చాలా మంది చదివించుకోలేకపోయారు, చాలా మంది నిర్వాసితులు. ఇప్పుడు ఏదైతే మనం పోలిపల్లి కానీ గుడిపోల్స్ లో రీహాబిలిటేషన్ సెంటర్ ఇచ్చామో వాళ్ళందరూ అలో లక్ష్మణ్ ఏడ్చారు. వాళ్ళందరూ ఎవరు పట్టించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎవరు గుడిపోల్స్ కానీ పోలిపల్లికి కానీ వెళ్ళి అక్కడ నిర్వాసన తాలూకా కష్టాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది లేదే? ఎందుకు ద్వంద్వ వైఖరి? అధికారంలో రాకమునుపు ముఖ్యమంత్రిగా ఆయన నేను అవుతాను, మీ భూములు మీకు ఇస్తాను, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదని చెప్పాడు. అధికారం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే గ్యారంటీగా ఇది మళ్ళీ జరగాలని చెప్పాడు. అందుకని ప్రజలెవరు విశ్వసించరు. ఈ రోజు మరి అదృష్టం కొద్ది రామ్మోహన్ నాయుడు ఒకటైతే జిఎంఆర్ అని చెప్పాలి. భారతదేశంలో అద్భుతమైనటువంటి విమానాశ్రయాలు కట్టినటువంటి ఘనత జిఎంఆర్ అనుకుంటే, మా సొంత ప్రాంతంలో నేను కడుతున్నాను, నా శక్తిని ప్రజల ముందుకు ఇస్తున్నాను, నేను ఇక్కడి నుంచే నీళ్లు తాగి పెరిగాను, ఎక్కడే భోజనం చేసి పెరిగాను, ఎక్కడ ఆడుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను అని చెప్పి జిఎంఆర్ నుంచి గ్రంథి మల్లికార్జునరావు చాలా అద్భుతంగా ప్రెస్టేజియస్ గా తీసుకొని ఈ ప్రాజెక్టుని శరవేగంతో పూర్తి చేయగలిగారు. ఇది ఓవరాల్ గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తాలూకా దృష్టాంతరం. ఇందులో మాత్రం పూర్తి స్థాయిగా 100% అప్పుడు తెలుగుదేశం పార్టీదే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీదే. ముఖ్యంగా మనం ఒక మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకున్న తర్వాత రెవెన్యూ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది.
చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది అక్కడ రైతుల నుంచి. కానీ రెవెన్యూలో మొత్తం అద్భుతంగా పనిచేశారు, పైన కానీ కింద కానీ అందరూ కూడా పనిచేశారు. అందుకని ఎక్కడ మీరు చూడండి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తాలూకా కేటాయింపుల్లో కానీ, భూముల్లో కేటాయింపులో కానీ, డబ్బులు కేటాయింపుల్లో కానీ ఎక్కడ పొరపాటు జరగల, ఎక్కడ కోర్టు కేసులు లేవు. కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఓ పెద్ద ఆయన, అక్కడ ఉన్నటువంటి ఆయనకి అత్యధిక భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూముల కోసం చేశాడు ఆయన. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తోటి ఆయనకి కాంట్రవర్సీ వచ్చింది. బొత్స సత్యనారాయణ చెప్పినా ఎవరు చెప్పినా ఆయన వినలేదు. ఆ తర్వాత ఆయన మళ్ళీ జనసేనలోకి రావడం జరిగింది. ఈ రోజు ఆ కేసులన్నీ క్లోజ్ అయినాయి. శరవేగంతో భోగాపురం విమానాశ్రయం పద్ధతికి వచ్చింది. ఇక్కడ 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, రీహాబిటేషన్ ఇచ్చిన వాళ్ళకి ఏదో ఉపాధి కావాలి. రేపేమో ఫ్లైట్ స్పెషల్ గా రేపు ట్రైన్ బేస్ తిరుగుతుంది. కాబట్టి మనం అది అద్భుతమైనటువంటి అంశం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. రైట్. శ్రీరామ్ గారు నమస్తే అండి. ఎందుకు వీళ్ళు ఇంతగా వ్యక్తిగతమైన లేకపోతే రాజకీయపరమైన ప్రయోజనాల కోసం తపన పడుతున్నారు? ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన ఇది తయారవుతుంది అనే దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ రకమైన చేయడం ఏ రకంగా క్షేమం రాష్ట్రానికి? రాష్ట్రానికి పార్టీ క్షేమం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఎలక్షన్ లో భయంకరంగా దెబ్బతిన్నారు, 11కి వచ్చేసారు. మళ్ళీ ఏదో రకంగా రికవర్ అవ్వాలి. దానికోసం ఇక్కడ ఉన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంచెం బాగా పనిచేస్తున్న పేరు వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉండదు. అందువల్ల ఈ ప్రతి దాంట్లోనూ కూడా అదంతా చేసింది మేమే, అంత చేసింది మేమే అనుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, సరే కూటమిలో మా పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళు ఎవరు ఈ బీజేపీ వాళ్ళు ఏమైనా చేయలేదంటే సరే ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి చేసిన బాగున్నాయంటే పెట్టుకుంటారు అని ఉద్దేశం అనుకుంటా. కానీ పెద్ద బ్లండర్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా మరి సోషల్ మీడియా చేస్తా తెలియదు. కానీ ఇప్పుడు ఇది చేయడం సర్దుగోలు వేసుకున్నట్టే. ఎందుకంటే అసలు ఎక్కడైనా అసలు ఒక ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించొచ్చేమో కానీ ఏదో రైతుల దగ్గర పొలాలు తీసుకున్నారా, స్థలాలు తీసుకున్నారా ఏదో అని చెప్పి వ్యతిరేకించొచ్చేమో తప్ప అసలు విశాఖపట్నంలో అట్లా అసలు వ్యతిరేకించారనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఏమాత్రం రాజకీయ నాలెడ్జ్ లేదా సామాజిక స్పృహ కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్న ఏకైక పెద్ద నగరం విశాఖపట్నమే. దీన్ని డెవలప్ చేసుకోవాలి, దేన్ని డెవలప్ చేసుకుంటాం? ఆ మాత్రం గమనించలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటి, అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అది న్యాయవాది. అసలు అప్పుడు మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ పరిస్థితి ఏంటి, చిన్న ఒకటి కొంచెం పెద్దవాడు వస్తే మునిగిపోయి ఫ్లైట్లు ఆగిపోయేది, ఆ రన్నింగ్ అంతా మునిగిపోయేది. అట్లాంటి మొత్తం కొట్టుకుపోయింది కదా పైన రేకులు అవన్నీ మొత్తం రూఫ్. మామూలప్పుడు గట్టిగా వాన పడితే రన్వే మునిగిపోయి ఫ్లైట్లు దిగే పరిస్థితి ఉండేది కాదు, ఎప్పటికప్పుడు డిలేలు అవుతుండేవి. అలాంటి ఎయిర్పోర్ట్ కన్నా కూడా కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టుకోవాలని చెప్పి కనీసం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది. రెండోది, అది మన మిత్రులందరూ గుర్తు చేసినట్టు అది నేవీ వాళ్ళు ఏ చిన్న దాంట్లో డెవలప్మెంట్ చేయాలన్నా నేవీ వాళ్ళ పర్మిషన్ కావాలి. నేవీ వాళ్ళేమో పర్మిషన్ ఇవ్వరు. ఇట్లా ప్రతి చిన్న విషయానికి నేవీ వాళ్ళ మీద ఆధారపడి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా చేస్తాం? మనకున్న ఏకైక ప్రధానమైన నగరం, ఇక్కడ ఖచ్చితంగా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. మనం ఒక హైదరాబాద్ లాగా ఒక ఇంటర్నేషనల్ నగరాన్ని తయారు చేసుకోవాలంటే మినిమం పెద్ద ఎయిర్పోర్ట్ ఉండాలన్న కామన్ సెన్స్. దానికి ప్రతిదానికి మనం వెళ్ళి నేవీ వాళ్ళని పర్మిషన్ అడిగితే వాళ్ళు మనం ఎంతకాని వాళ్ళ మీద ఆధారపడతాం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ 100% అవసరమైన ఎయిర్పోర్ట్ విశాఖపట్నం. మిగతా వాళ్ళు ఎక్కడ కడతామా మానేస్తాం, అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఆయన వ్యతిరేకించాడు. పైగానేమో మళ్ళీ నేను వస్తే కనుక మళ్ళీ భూములు వెనక్కి ఇచ్చేస్తానని కూడా చెప్పాడు. అంటే అట్లా అంత వ్యతిరేకత ఉన్న మనిషి ఈ రోజు అంతా నేను చేశానని చెప్పుకుంటుంటే ఇందాక మన మిత్రులు చెప్పుకున్నట్టు ఈ ఎయిర్పోర్ట్ రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన పట్టాభి గారు గుర్తు చేసినట్టు రాజు గారు అక్షర్ గజపతినాథ్ గారు ఇద్దరు చాలా కీలకమైతే అట్ ది సేమ్ టైం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది అప్పుడున్న డబుల్ ఇంజిన్ సర్కార్. ఎందుకంటే ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా నడిచింది, ఆ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి అప్పుడు పర్మిషన్లు అన్ని ఫాస్ట్ గా వచ్చినాయి. అవన్నీ రాకపోతే మధ్యలో ఈ నచ్చిన టైంలో ఏం జరిగిందో ఏం జరగలేదు కదా. ఆ శంకుస్థాపన రాయవేయడం తప్ప మిగతాదంతా ఏం జరిగింది, ఏం జరగలేదు కదా. అట్లాంటి ఇక్కడ ఉన్న ఆ రోజు అన్ని అనుకూలతలు కలిసి వచ్చినాయి విశాఖపట్నానికి. ఇక్కడ విశాఖపట్నంలో ఆ రోజు హరిబాబు గారు ఎంపీగా ఉన్నారు, పక్కనేమో అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఆయన సెంట్రల్ లో ఆయన ఇదే ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నాడు. మళ్ళీ ఈ రోజు కూడా అంటే ఈ రోజు కూడా అక్కడ మనకి ఇక్కడ తెలుగుదేశం ఎంపీ ఉన్నారు, తర్వాత మన నాయుడు గారేమో ఇప్పుడు అక్కడ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు.
ఇన్ని అనుకూలతలు ఉండటం వల్ల ఆ రోజు కుదిరింది, ఈ రోజు కుదిరింది. ఆ రోజేమో పర్మిషన్ అన్నిటికీ కుదిరింది, ఈ రోజేమో ఇప్పుడు అంత ఫాస్ట్ గా జరగడానికి కుదిరింది. వీటన్నిటికన్నా ముఖ్యం మన అందరం మర్చిపోతే మధ్యలో ఈ 3 సార్లు కూడా, అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ మధ్యలో ఉన్న కేంద్రంలో ఉన్నది మనకి మోడీ గారు ఉన్నారు. మధ్యలో ఈయన ఇంత వ్యతిరేకత చూపించిన ఆయన ఆ మాటలు చూపించుకున్నాడు. ఢిల్లీ కూడా వెళ్ళి ఉంటాడు, ఢిల్లీ కూడా వెళ్ళి వద్దని చెప్పుకుంటాడు. పర్మిషన్ ఆపడానికో లేకపోతే ఇంకేదో చేయడానికో వెళ్ళి ప్రయత్నం చేసే ఉంటాడు. వెళ్ళుంటాడు కదా, ఎందుకంటే ఈయన వద్దు నేను అన్ని వెనక్కి ఇచ్చేస్తానని చెప్పిన మనిషి కదా. మీరు గుర్తు చేసుకుంటే 2019 నుంచి 23 మధ్య ఎందుకంత గ్యాప్ వచ్చింది అంటే దీనికోసం ప్రయత్నించుంటాడు ఆయన. కానీ అక్కడ ఉన్న మోడీ గారు ఆయన కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తాడు కదా. ఈ మధ్యలో ఎవరు మారారు ఆయనకే సంబంధం. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన ఎయిర్పోర్ట్, పర్మిషన్ ఇచ్చిన ఎయిర్పోర్ట్, శాంక్షన్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ ఎందుకైనా దాన్ని ఆపుతానని ఉంటాడు. అందువల్ల సరే అప్పటి నుంచి మళ్ళీ మారి ఆ కేసులన్నీ ఎత్తిచ్చేసుకుని ఆ తర్వాత ఇంకొకటి ఎంత వ్యతిరేకత అంటే ఇందాక పట్టాభి గారు గుర్తు చేసినట్టు 500 ఎకరాలు మళ్ళీ దాంట్లో కట్ చేయడం అది అధికారంలోకి రాగానే. ఇప్పుడు 500 ఎకరాలు ఏమైంది అనేది మరి ముఖ్యమంత్రి గారు ఒకసారి గుర్తు నాకు కూడా చెప్పాలి. ఎందుకంటే 500 ఎకరాలు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారా, ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తాం లేదు. ఎందుకంటే ఆయన అంత వ్యతిరేకతతోటి ఆ 500 ఎకరాలు పక్కకి తీసి పెట్టాడు. అదే మనం ఏదైతే ఉందో ఎంత లాంగ్ విజన్ తోటి మనం మళ్ళీ తీసుకున్నారులేండి, అదేదో అప్పుడు తీసుకున్నారు. రైట్. అయితే చంద్రబాబు గారు ఇప్పుడు వీళ్ళు ఎంత ఇప్పుడు డబ్బా కొట్టుకున్నా ఎంత ప్రచారం చేసినా ఆ రోజైతే ఆ ఊళ్ళలో తిరిగి భూమిని వెనక్కి ఇచ్చేస్తాను, లేకపోతే తిరగబడండి, గట్టిగా పోరాడదాం, కోర్టులో కేసులు వేయడం, ఇవన్నీ గుర్తుంటాయి కదండి. చుట్టుపక్కల గ్రామాల్లో విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, భోగాపురం చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అందరికీ గుర్తుంటాయి కదా. వాళ్ళు నవ్వుతారనే వెరపు కూడా ఉండదా ఈ రకమైన ప్రచారం చేసుకుంటే? నవ్విపోదురు కాక నాకేంటని ఉంది. నవ్విపోదురు కాక నాకేంటి వాళ్ళు నవ్వుకుంటారు. మేము నవ్వుకుంటామండి ఉత్తరాంధ్ర నుండి మేము నవ్వుకుంటాము. ఆయనకేం పోయింది? ఆయన ఇక్కడ ఉండేవాడా, తెచ్చేవాడా, చేసేవాడా? అక్కడెక్కడో ఉంటాడు. పడేది మేం కదా. ఇప్పుడు ఒక్కటి మాత్రం వాస్తవం సార్, ఖచ్చితంగా నిజంగా చెప్పుకోవాలంటే భోగాపురం ఎయిర్పోర్టు దాకా శ్రీరామ్ గారు బాగా చెప్పారు. మోడీ గారు, అది మోడీ గారు కూడా ఆలోచన కూడా కాదు, విభజన హామీల్లో ఇదొక భాగం. ఏదైతే హైదరాబాద్ కోల్పోతున్నటువంటిది హైదరాబాద్ ఎయిర్పోర్టు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగిన ఎయిర్పోర్ట్ లేదు అన్నటువంటి దగ్గర స్టార్ట్ అయ్యి భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారి చొరవ, హరిబాబు గారి చొరవ. హరిబాబు గారు మీరు ఎవరు మర్చిపోయారు కానీ హరిబాబు గారు ప్రస్తావించారు శ్రీరామ్ గారు. ఇప్పుడు హరిబాబు గారు వైజాగ్ ఎంపీగా ఉండేటప్పుడు ఈ ప్రతిపాదన వచ్చేటప్పుడు అటువైపు అనకాపల్లి వైపు కూడా చూడడం జరిగింది. మా బాబ్జీ గారికి తెలుసు అనకాపల్లి అనుకూలమైనటువంటిది కాదు, అటు కంటే ఇటు బెటరు అన్నటువంటి ఆలోచనతోని ముందుకు ఉన్నటువంటి వ్యక్తి హరిబాబు గారు. ఇవాళ ఒరిస్సా గవర్నర్ గా ఉన్నారు ఆనాటి ఎంపీ. ఆ తర్వాత ఏదైతే అశోక్ గజపతిరాజు గారి కృషి, వారి సొంత ప్రాంతం అది భోగాపురం అనేసి అంటే వారి తాలూకా సొంత ప్రాంతము, మేము ఎలాగైతే ఫీల్ అవుతామో ఆ విధమైనటువంటి భావన. వారికి తోడు ఇవాళ రామ్మోహన్ నాయుడు గారికి అనుకోకుండా వచ్చినటువంటి ఒక అవకాశం, దాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలన్న ఒక తపంతో ఆయన ఉన్నాడు. వీటన్నిటికీ మించింది ఏంటనేసి అంటే ఇందాక బాబ్జీ గారు ప్రస్తావించారు, జిఎంఆర్ గారి ఆలోచన. మొదట ఏదైతే గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అల్లరి అనొచ్చు, లేకపోయినట్టయితే చిల్లర వేషాలు అనొచ్చు, ఏదైనప్పటికీ దానికి నిజంగా అంటే నా ప్రాంతంలో నేను ఎక్కడో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను అని చెప్పుకోవడం కంటే భోగాపురం నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టాను అని చెప్పుకోవడం అనేది ఆయనకు ఒక పెద్ద డ్రీమ్. అంతే కదా. కాబట్టి ఆ నేపథ్యంలో ఇంతమంది ఆలోచన, ఇంతమంది త్యాగము, ఇంతమంది తాలూకా కృషి, ఇవన్నీ ఇమిడి ఉన్నటువంటి దాంట్లో ఏమీ లేకుండా ఒక శంకుస్థాపన రాయేసేసి నాది అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టేస్తే అయిపోద్ది అనుకోవడానికి, ఆ పోస్టును చూసి విశ్వసించడానికి భోగాపురం ప్రాంత ప్రజలు కాదు, పూర్వం 3 జిల్లాలు ఇవాళ 6 జిల్లాల ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే దాన్ని నాశనం చేయడానికే చూశారు తప్పిస్తే ఇందాక
ఏదైతే 500 acres తీసుకోవడం అది మళ్ళీ దీనికి అప్పచెప్పడం జరిగింది. అది సెపరేట్ గా ఉంటది. ఎయిర్పోర్ట్ మెయిన్ టెర్మినల్ కొంచెం ఆపోజిట్ గా ఉంటది అది విడిగా. దానికి సెపరేట్ డెవలప్మెంట్ కోసం కూడా ప్లానింగ్స్ జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య నేను కూడా వెళ్ళడం జరిగింది, ఎట్లా ఉంది అని చూద్దాం అనేసి. మాకు అందవే కదా. సో ఈ విధంగా ఉన్నటువంటిది ఈ కృషికి వీళ్ళందరూ కారణం అండి. నేనేదో ఒక పోస్ట్ పెట్టేసి నాదే అని చెప్పేసి కూర్చుంటాను అనేసి అంటే నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. ఇంకొకటి ఏంటనేసి అంటే మీరు విశాఖపట్నము ఆధారంగా చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో పలు సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. విశాఖపట్నం సంబంధించినటువంటి ఉన్న ఆస్తులన్నీ తనఖా పెట్టడం అయితేనేమి, చెరబెట్టారు కదండి, చెరబెట్టారుగా విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రాన్ని చెరబెట్టారు కదా. అదే చెప్తున్నాను. ఇంకోటి తిరుపతిరావు గారు, అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇది స్టోన్ వేయంగానే, జగన్మోహన్ రెడ్డి గారు స్టోన్ వేయంగానే అసలు విశాఖపట్నం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎయిర్పోర్ట్ ని అసలు మూసేయండి అని కూడా క్యాన్సిల్ అవుతాను. ఇవి కరెక్టే. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాల నేపథ్యంలో ఇవాళ రేపటి నుండి రూపుదాల్స్తుంది. మా వరకు అయితే మేము రేపటి నుండే ఎయిర్పోర్ట్ ని ఎంజాయ్ చేస్తున్నాం. రేపు జరుగుతుంది. మా వరకు అయితే మారుతుంది. రేపు మొదటి విమానం దిగుతుంది అని అంటేనే ఇంకా ఎయిర్పోర్ట్ ఫంక్షనింగ్ లోకి వచ్చినట్టే. రేపు ఉత్తరాంధ్ర వాసులుగా మీరందరికీ చాలా గర్వించదగిన సందర్భమే రేపు జరగబోయేది. వెంకటకృష్ణ గారు ఎంత గర్వించదగిందంటే, నేను సార్ కరెక్ట్ గా 4 సార్లు నాకు వైజాగ్ తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ దించారు సార్. అప్పుడు మా ఎయిర్పోర్ట్ లోకి, ఇప్పుడున్న డిఫెన్స్ ఎయిర్పోర్ట్ లోకి 4 సార్లు టికెట్లు రద్దు చేసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేసారు సార్. 8 పర్యాయాలు నేనే అనుభవించాను. కాబట్టి మాకు అంతకంటే ఇంకేం ఉంటుంది వెంకటకృష్ణ గారు. అవును రైట్. పట్టాభి గారు, ఇప్పుడు ఇవాళ ఈ పెట్టుబడుల విషయంలో ఏపీ ఫస్ట్, దేశంలోకి వస్తున్న పెట్టుబడులు వివిధ రూపాల్లో వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వెళుతున్నాయి. 13% ఒరిస్సా సెకండ్ ప్లేస్, 9% 10% మహారాష్ట్ర థర్డ్ ప్లేస్, ఇట్లా ఉంది కదా. సో ఇవన్నీ చూసి తట్టుకోలేని ఒక జలస్ ఏమన్నా వీళ్ళు పడుతున్నారా? రాష్ట్రానికి వస్తున్నాయని కదా గర్వపడాలి కదా. ఖచ్చితంగా వీకే గారు, ఈ ప్రశ్నలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలండి. ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కృషి కూడా, ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు రేపు ట్రయల్ రన్ స్థాయికి వచ్చింది అత్యంత వేగంగా అంటే రామ్మోహన్ నాయుడు గారి కృషి కూడా చాలా ఉంది. జూన్ 2024 మీరు ఒకసారి పాత రికార్డ్స్ చూస్తే, అంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రకటన, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది టాప్ ప్రయారిటీగా తీసుకుంటాం, కంప్లీషన్ డేట్ కంటే 6 నెలల ముందే మేము దాన్ని ఫినిష్ చేస్తాం. అంటే ప్రొజెక్టెడ్ కంప్లీషన్ డేట్ డిసెంబర్ 2026 అయితే దాన్ని జూన్ కల్లా పూర్తి చేస్తామని ముందుగానే ప్రకటించి ఆయన ఆ డెడ్ లైన్ మీట్ అవుతా ఉన్నారు. కాబట్టి చాలా ఎఫర్ట్ పెట్టారు. అనేక సందర్భాల్లో ఆయన ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ అన్నా అక్కడికి వెళ్ళి దాన్ని రివ్యూ చేయటం, ఆ రన్వే గానీ, ఏటీసీ గానీ, టెర్మినల్ బిల్డింగ్ గానీ చాలా కష్టపడి అనుకున్న డెడ్ లైన్ కంటే 6 నెలలు ముందుగానే పూర్తి చేస్తున్నందుకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారిని కూడా అభినందించాలి. రేపు వారు కూడా ఈ టెస్ట్ ఫ్లైట్ ఏదైతే రేపు ఎయిర్ ఇండియా ఫ్లైట్ తోటి ల్యాండ్ అవబోతా ఉందో దానిలో వారు కూడా స్వయంగా వస్తా ఉన్నారు. సో అశోక్ గజపతిరాజు గారు గతంలో ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఎంత కష్టపడి దాని క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చి అన్ని ఎంఆర్ఓ ఫెసిలిటీస్ ఇవన్నీ తీసుకొచ్చారో, ఇవాళ వేగంగా ఆ పనులు పూర్తి చేయడంలో రామ్మోహన్ నాయుడు గారి కృషి కూడా ఉంది. కాబట్టి ఇద్దరు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డల యొక్క కృషి వల్ల ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ ఏర్పడిపోతాం. రెండోది వీకి గారు, నిజంగా ఇది ఒక చరిత్ర అండి పెట్టుబడుల విషయంగా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఫస్ట్ 3 quarters ఫిగర్స్ మనం చూసినట్లయితే 1/4 ఆఫ్ ది టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద కంట్రీ ఒక ఆంధ్రప్రదేశ్ రావటం అనేది ఒక హిస్టరీ, ఒక రికార్డ్. 25.3%, 1/4 ఆఫ్ ది టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ దేశం మొత్తం మీద ఒక్క మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం అంటే గతంలో 2024 జూన్కు ముందు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఎంత వేగంగా ఈ మార్పు వచ్చిందో ఒక్కసారి చూడండి వీకే. జూన్ 2024 ముందు కంపెనీలన్నీ పారిపోతా ఉన్నాయి. అయ్యి బాబాయ్ అసలు మేము ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయలేము, మేము అన్ని ఉన్న కంపెనీలు కూడా మూసేస్తాం అని చెప్పి పారిపోతున్న పరిస్థితి నుంచి 1/4 ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒక ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే పరిస్థితికి రావటం నిజంగా మనందరం చాలా గర్వించే విషయం.
ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, లోకేష్ గారు పడుతున్నటువంటి శ్రమకి మోడీ గారు అందిస్తున్నటువంటి సహకారం, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సహకారం, ఇవన్నీ కూడా మొత్తం ఒక టీం వర్క్ సాధించగలిగాం. ఇవాళ మిగతా రాష్ట్రాలు చూస్తే ఒరిస్సా సెకండ్ ప్లేస్ లో, ఓన్లీ 13 మహారాష్ట్ర ఇవాళ ఎకనామిక్ పవర్ సెంటర్ మహారాష్ట్ర 12.8% అయితే ముంబై లాంటి మహానగరం ఉన్న మహారాష్ట్ర కంటే ఇక్కడ ఎక్కువ వస్తున్నాయంటే అదే డబుల్ సార్, డబుల్ 12.8 మహారాష్ట్ర, మన 25.3. మీరు అన్నట్టు ముంబై ఒక్కటే ఎంత ఎకానమీ డ్రైవ్ చేస్తుందో చూడండి. అటువంటి స్టేట్ కి డబుల్ మనం సాధించామంటే చాలా మనం ఆనందపడాలి సార్. ఏదైతే మేము ప్రజలకి హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం ఈ 5 సంవత్సరాల్లో అని, ఆ దిశగానే అడుగులు ముందుకు పడుతున్నాయి అనటానికి ఈ నివేదిక అనేది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అదే చెప్తున్నాం కదండి, స్పీడ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోకి వచ్చాం అని ఏదైతే మరి పదే చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారో అది స్పష్టంగా ఈ ఫిగర్స్ ద్వారా మనకు తెలుస్తా ఉంది. లోకేష్ గారు ఎన్ని దేశాలు తిరిగి, ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినా, యునైటెడ్ స్టేట్స్ వెళ్ళినా, ఒక గూగుల్ కానివ్వండి, ఒక ఆర్సిలార్ మిత్తల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఒక కాగ్నిజెంట్ కానీ గొప్ప విషయమే. వంట మనుషులు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారంటే గొప్ప విషయమే. హోటల్లో పనిచేసేవాళ్ళు కేసీఆర్ గారు కామెంటా అంతేగా. అదే ఇక దానిలోకి వెళ్తే మన టైం సరిపోదు, 5 నిమిషాలు. రైట్. బాబ్జీ గారు ఫైనల్ గా ఒకవైపు పెట్టుబడులు వరద, ఒకవైపు ఏమో డెవలప్మెంట్, అది అమరావతి, భోగాపురమా, లేకపోతే పోలవరమా, లేకపోతే ఇంకోవైపు వెల్ఫేర్, సంక్షేమం, ఇవన్నీ చూసేసరికి 4 వైపుల నుంచి ఇది చూసి తట్టుకోలేకపోతున్నారు అనుకోవచ్చునా? అనుమానం ఇందులో వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు చేసిన విధ్వంసంతో రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది అని అనుకున్నారు. కూటమి ప్రభుత్వం అసలు ఏం సాధ్యం కాదు, ముగ్గురు 3 రకాలుగా ఉంటారు, బీజేపీ ఒకలా ఉంటది, పవన్ కళ్యాణ్ ఒకలా ఉంటాడు, చంద్రబాబు ఒకలా ఉంటాడు, ఈ మధ్యలో రాష్ట్రంలో ఏమో సంక్షోభం, ఒక ఆర్థిక సంక్షోభం ఉంది, అలాగే అన్నిటికన్నా శాంతి భద్రతలు సంక్షోభం మనల్ని సృష్టించగలిగితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది అటు ముందుకు వెళ్ళదు, చంద్రబాబు జుట్టు పీక్కొని ఇబ్బంది పడతారని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇంకొన్న అనుభవంతో, చంద్రబాబుకు ఉన్నటువంటి అనుభవంతో అటు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా ఒప్పించి ఎంత కష్టపడుతున్నారండి పార్లమెంట్ సభ్యులు, కుర్రాళ్ళు కదండి. మీరు చూడండి, భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్ సభ్యులంతా యూత్, గొప్ప డైనమిక్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అనుగుణంగా అక్కడ కేంద్రంలో పనిచేస్తున్నారు కాబట్టి అన్ని చక్క జరుగుతున్నాయి. ఎక్కడో చిన్నపాటి మైనస్ ఉండొచ్చు. నేను 8వ తారీఖు వస్తే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి సంవత్సరం అయింది, ఇంకా గెజిట్ రిజల్ట్స్ ఏదైతే నష్టపోతున్నామని, ఇటువంటి చిన్నవి పక్కన పెడితే ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆర్సెల్ మీటర్లు, గూగుల్ డేటా సెంటర్, అలాగే మరి వస్తున్నటువంటి బ్రహ్మాండం అద్భుతమైనటువంటి పెద్ద కేంద్రాలు, సాఫ్ట్వేర్ కేంద్రాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అలాగే అన్నిటికన్నా ఇప్పుడు పూడిమడక దగ్గర పెద్ద ప్లాంట్స్ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే మన పోలవరం ఒక పక్క, అమరావతి ఒకవైపు, మరొక పక్క రాయలసీమలో కొన్ని పరిశ్రమలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే యూనిటీగా కూటమి ప్రభుత్వం ఉండటం, ప్రభుత్వంలో పెద్దన్నగా ప్రధానమంత్రిగా ఉంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దార్శనికతతో, ఆలోచనతో ఈరోజు విశాఖపట్నంలో మనం సిఏఏ సదస్సు పెట్టిన తర్వాత ఎంతమంది అగ్రిమెంట్స్ వచ్చినాయండి, ఎంత అవుతుందండి ఈరోజు టీసీఎస్ పరిస్థితి చూడండి విశాఖపట్నంలో. నాకు అసలు వచ్చే 10 సంవత్సరాల్లో ఇటు మరొక్కసారి ఎంతో బాధ్యతగా ప్రభుత్వాలు ఉండగలిగితే రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డికి ఆ పరిపక్వత లేక, అధికారం రాకముందు ఒకలాగా, అధికారం వచ్చాక ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరొక రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేశారు తప్ప ఆయన అనుకున్న లైన్ వేరే ఉంది తప్ప ఇది కాదు కదా. కాబట్టి గ్యారంటీగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం ఉండాలి. ఇందులో సమైక్యంగా అందరూ కలిపి వెళ్లాల్సిన అవసరం ఉంది. వీకే గారు ఏదేమైనప్పటికీ రేపు మా విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిసేటప్పలాడు గారు, అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, భారతదేశంలోనే అద్భుతమైన విమానాశ్రయాలు కట్టగలిగే జిఎంఆర్ గండు మల్లికార్జునరావు గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నది కాబట్టి ఆ చొరవతోటి తొలి ఫ్లైట్ రేపు ల్యాండ్ అవబోతుంది. నేను అభినందించాలి. ఒకవైపు కాంట్రాక్టర్లతో పాటుగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క అధికారిని మనం అభినందించాలండి. ఫస్ట్ ఫ్లైట్ ట్రయల్ రన్ వస్తుంది కాబట్టి
డెఫినెట్గా ఒక గొప్ప సందర్భం. మీ అందరికీ అవునండి. పర్టికులర్గా విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర వాసులందరికీ శుభాకాంక్షలు, ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ శుభాకాంక్షలు. ఇది గేమ్ చేంజర్ సార్, ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్. యా, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబ్జీ గారు, తిరుపతిరావు గారు, అండ్ అందరికీ పటాభి గారు అండ్ ఆల్ వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి చర్చలో పాల్గొన్నందుకు.